హాయ్ హలో అందరికీ. మొన్న క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా మా వారి ఆఫీస్‌లో ఫ్యామిలీస్‌తో కలిసి అందరం లంచ్‌కైతే వెళ్ళామండి. అక్కడ స్పెషల్ ఏంటి అంటే మనం వెళ్ళంగానే మన టేబుల్ మీద సెంటర్‌లో గ్రిల్ సెటప్ అయితే పెట్టేశారు. స్టార్టింగ్‌లోనే పైనాపిల్, వాటర్ మిలన్ గ్రిల్ చేసి కొంచెం స్పైసీగా పెట్టారు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మన ప్లేట్ దగ్గరికి వాళ్ళు కార్న్ అయితే మంచి మసాలా యాడ్ చేసి తీసుకొనొచ్చి పెట్టారు. దాని పక్కన ఉండేది పొటాటో ఉంది కదా! చీజ్ పొటాటో. ఆ తర్వాత ఇక్కడ బఫే సిస్టమ్ అని చెప్పారు. బఫే సిస్టమ్‌లో మనకి స్టార్టింగ్ రైస్‌తో స్టార్ట్ అయింది. రైస్, దాల్ ఇంకొకటి ఏదో ఉండింది. ఆ తర్వాత నూడిల్స్ దానికి కాంబినేషన్‌గా పన్నీర్ బాల్స్ అనమాట. అది కూడా గ్రేవీ బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ డిష్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఉంది. ఇదొచ్చి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీలో కూడా మనకు 2 రకాలుంది. ఇంకొకటి ఆ సైడ్ ఉంది. అది కూడా చూపిస్తాను. ఇది కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అదొచ్చేసి కొంచెం ప్లెయిన్ ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి పప్పడ్ 3 రకాలు ఇచ్చారనమాట. మన చాయిస్ ఏది కావాలంటే అది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సలాడ్స్ అండి. సలాడ్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. క్యారట్, కుకుంబర్, పెరుగన్నము, అలాగే మసాలా కార్న్, పాస్తా, పెసలు ఉంటుంది కదా! అది కొంచెం సాల్ట్‌లో నానబెట్టి బాగా తిరపాతి పోసి పెట్టినట్టుగా ఉన్నారు. చాలా బావుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఫ్రైడ్ రైస్ దానికి కాంబినేషన్‌గా పన్నీర్ బటర్ మసాలా అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బావుందండి. ఇదొచ్చేసి చికెన్ అండి. చికెన్‌లో 2 రకాలు. ఒకటి నార్మల్ చికెన్ గ్రేవీ, ఇంకొకటి బటర్ చికెన్ అనమాట. దానికి కాంబినేషన్‌గా మనకు చికెన్ దమ్ బిర్యానీ అయితే అక్కడ స్పెషల్ అన్నారు. అలాగే మిర్చీస్, ఊరగాయి అన్నీ ఉందండి. నాకైతే పెసలు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అదే విధంగా ఇక్కడ నేను పెట్టుకుంటున్నదొచ్చి పైనాపిల్, కార్న్, పెరుగు ఆహ్, ఇలాంటివన్నీ వేసి ఒక సలాడ్ లాగా చేస్తారు. టేస్ట్ చాలా బావుంది. వీటన్నిటితో పాటు మనకి స్టార్టింగ్‌లో తీసుకోవడానికి టమాటో సూప్ అయితే వేడి వేడిగా సర్వ్ చేస్తారు. ఇదొక్కటే వాళ్ళు తీసుకొనొచ్చి ఇచ్చారు. మిగతా అన్ని బఫే సిస్టమ్ అనమాట. ఇలా మనం అన్నీ తీసుకొని మన టేబుల్ దగ్గరకొచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నీ నాన్ వెజ్ అండి. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మేమైతే నాన్ వెజ్ బఫే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అన్ని ఫిష్, ప్రాన్స్ అలాగే చికెన్ ఇలాంటివన్నీ కూడా మనకు గ్రిల్ చేసుకోమని చెప్పి అక్కడ సెంటర్‌లో అయితే ఇచ్చేశారు. అన్నీ ఫుడ్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత స్వీట్స్ అయితే చాలా బావుందండి. నేను అక్కడ వేడి వేడిగా ఉండే స్వీట్స్ నేను కవర్ చేయడానికి కుదరలేదు. ఎందుకు అనంటే ఆ ప్లేట్ పట్టుకొని సర్వ్ చేసుకుంటూ అలాగే షూట్ చేయడం కొంచెం ఇబ్బందయిపోయింది. సో, అందుకని చెప్పేసి ఈ ప్లేట్‌లో ఉన్నదంతా కూడా స్వీట్ కౌంటర్ దగ్గర మనకైతే అవైలబుల్‌గా ఉంది. చాలా బావుంది. చెప్పాను గదా! క్రిస్మస్ స్పెషల్ అని చెప్పేసి మంచిగా కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేశారనమాట. మేము ఎంటర్ అయిందే ఇది ఉందనమాట. పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు దీనికోసము. ఆ విధంగా నెక్స్ట్ కౌంటర్‌కొచ్చేసామంటే ఇక్కడ ఫుల్ గ్రిల్ చికెన్ ఉందండి. దానికి పక్కనైతే మనకు మటన్ పాప్‌కార్న్, చికెన్ పాప్‌కార్న్, ఫిష్ అలాగే నాటుకోడి మనకేది కావాలి అంటే అది అప్పటికప్పుడు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి ఇస్తున్నారు. ఫ్రెష్‌గా ఇస్తున్నారనమాట. టర్కీ చికెన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నదొచ్చి టర్కీ చికెను, దాని పక్కన ఉండేదొచ్చి డక్ అనమాట. బాతు. బాతు తినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారనుకోండి. నేను తినను. బట్ మీకు వీడియోలో చూపిస్తున్నాను. మా పాప అయితే ఆ బాల్స్ కావాలి, జింగిల్ బెల్ బాల్స్ అని ఒక్కటే సతాయిచ్చేసిందండి. నేనైతే తీసివ్వలేదు. మీరెప్పుడైనా ఇలాంటి బఫే సిస్టమ్ ట్రై చేసుంటే మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్